హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నా తోడుంటావా పార్ట్ 4. ఏందో వీడి రూమ్ ఇలా ఉంటుంది, ఏమీ బయటకు కనిపించి చావట్లేదు. చాక్లెట్స్ ఎక్కడ పెట్టాడో అని ఒక్కో కబోర్డు చూస్తుంటుంది నెమ్మదిగా. చచ్చచ్చా, మా జీవాకి రూమ్ ఏంటో ఇంత నీట్గా ఉంది. రూమ్ మొత్తం తలుపులు గోళాలు, అన్లాక్స్ పెట్టుకుని చచ్చాడు పంది విధవ. అయ్యో, నా చాక్లెట్ ఎక్కడుందో అని ఏడుపు ముఖంతో బెడ్పై కూర్చుంటుంది. ఆమెకి సడన్గా బుర్రలో మెరుపు తీగ లాంటి ఐడియా తట్టడంతో, దేవా నువ్వు కేకేహే, ఇలాంటి బ్రెయిన్ నీకు ఇచ్చాడు నీ కన్నయ్య అని భుజం తట్టుకుంటుంది. జీవ అంత దగ్గరగా ఉండటం వల్ల అదురుతున్న గుండెతో ఓరగా అతని వైపు చూస్తుంటుంది చందు. చెప్పు, బిర్యానీ కావాలా? ఆమె నడుముని పిడికిత బంధించి సైడ్ స్మైల్తో అడుగుతాడు. వద్దు, బట్ ఐ వాంట్ అని ఆమె కింద పెదవి చివర అతని పెదవిని నిలుపుతాడు జీవ. అతని మీసం పై పెదవిపై గుచ్చుకుని చందు ఫ్రీజ్ అవ్వడంతో నెమ్మదిగా కింద పెదవిని నెమ్మదిగా లీక్ చేసి దూరం జరుగుతాడు. అతని స్పర్శ దూరం అవడంతోనే బిడియంగా తలదించుకుంటూ కిందకి వెళ్ళిపోవాలని చూస్తుంది చందు. వెళ్తున్న ఆమె చేతిని పట్టుకుని ఆపుతూ, ఆఫ్టర్ మ్యారేజ్ జీవ ఇంత స్మూత్గా ఉండాడు, ఓకేనా నీకు అనే సైడ్ స్మైల్తో అడుగుతాడు. వదలండి జీవ గారు, నీ ఆన్సర్ కావాలి అని కష్టంగా గొంతు పెగిల్చుకుని ఆన్సర్ ఇచ్చి పరుగున కిందకి వెళ్ళిపోతుంది. బాయ్ ఆంటీ, నేను హాస్టల్కి వెళ్తున్నా అని వల్లి గారికి హగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చందు. కాఫీ కప్ పట్టుకుని కిందకి రావడంతో తన రూమ్ ఓపెన్ చేసి ఉండటం గమనించి అనుమానంగా వెళ్తాడు జీవ. రూమ్లో తన చెల్లి పడే పాటలకి సీరియస్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, కీ ఇమ్మంటావా దేవా అని అడిగాడు. మా బాబాయ్ ఎంత మంచివాడవో, ఇందాకటి నుండి ఈ సైడ్ పిన్తో ఎంత ఓపెన్ చేసినా ఉపయోగం లేదని డోర్ వైపుకు తిరిగి బిగుసుకుపోతుంది ఆమె. నా రూమ్లో పనేంటి దేవా విత్ సీరియస్ వాయిస్. అన్నయ్య, నా ఫోన్ పోయిందిరా. సో లాక్ చేసిన కబోర్డ్లో సెట్ చేస్తున్నావు అన్నమాట. కొట్టకుండా ఉంటే నిజం చెప్తాను అన్నయ్య. అన్నయ్య అంటూ బటర్ రాయకు. నా రూమ్లో పనేంటే నీకు? చాక్లెట్ ఫ్రిడ్జ్లో ఉంటుంది, తినేసానురా. నాకు చెప్పకుండా వదినికి ఇవ్వడానికి కబోర్డ్లో దాచుకున్నావేమో అని వెతుకుతున్నా. చెల్లెలు తల మీద ముట్టకాయ వేసి పాకెట్ నుండి సిల్క్ తీసిస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆమె మాటకి పిచ్చిగా ఒక చూపు చూసి, పాగల్, బయటకు పో, వర్క్ ఉంది నాకు అన్నాడు. జీవా, ఐ హ్యావ్ ఏ డౌట్. ఫస్ట్ పీస్ అతని నోట్లో పెట్టి బెడ్పై సెటిల్ అవుతుంది తాపిగా. ఇద్దరూ ఎంత కొట్టుకున్నా ప్రేమలో ఒక భాగం మాత్రమే. జీవ ఇచ్చే ప్రతి చాక్లెట్లో ఫస్ట్ పీస్ అతడికి పెట్టిగానే తినదు దేవా పాప. లేట్ ఎందుకు అడుగు. ఎందుకురా అన్ని లోపలికి తోసేసి లాక్స్ వేసేస్తావు? రూమ్ సెన్స్ లేదురా నీకు. నా రూమ్ చూడు ఎంత నీట్గా ఉంటుందో. బెడ్ మీద బట్టలు, స్టడీ టేబుల్ నిండా చిందర వందరగా ఉండే బుక్స్, వాల్ నిండా మహేష్ బాబు, షహీర్ షేక్ పిక్స్. దేవా రూమ్ ఎంత నీట్గా ఉంటుందో గుర్తు చేసుకుంటూ, నీ రూమ్ నీట్గా కాదు, డంప్ యార్డ్లా ఉంటుంది, మెయిన్లీ వాల్ నిండా ఆ పిక్స్ అన్నాడు అసహనంగా. ఒరే జీవా, నా షహీ బేబీని ఏమైనా అంటే నీ అవ్వ తగ్గేదేలే. వాడికో బేబీ ఉంది, వాడి బేబీ ఏంటే? వాడు ముసలోడైనా నాకు బేబీని. ఇలానే పిచ్చిలో బతుకు, లాస్ట్కి ఏ పెంటయ్యో పెళ్లి చేసుకుంటాడు, జబ్బు కడుతుంది అని వెటకారంగా చెప్పాడు జీవ. జబ్బు కట్టకుండా ట్రీట్మెంట్ చేసుకుంటాలే, అయినా అన్నగా ఉండి నువ్వేం పీకుతావో దొనిపోతా. చచ్చావే నా చేతిలో. అన్నకి దొరకకుండా బెడ్ చుట్టూ పరిగెత్తి అతనికి ఆయాసం వచ్చి బెడ్పై కూలబడి, ఇంకోసారి నా రూమ్కి వస్తే చంపేస్తానే నిన్ను అన్నాడు. పోరా, ఈ దేవాకి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తుంది అని కన్నింగ్ వాయిస్ వేసుకుని నెమ్మదిగా బయటకు జారుకుంటుంది. జీవా రూమ్ అంత సెక్యూర్డ్గా ఉండటానికి కారణం ఆమె పిచ్చితనానికి భయపడి లాక్స్ వేసుకుంటాడు అతను. మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ జీవా దగ్గరే ఉంటాయి. ఇషాన్ కోపం ఎలాంటిదో తెలియడం వల్ల అస్సలు ఛాన్స్ తీసుకోడు ఆఫీస్ విషయాల్లో. అమ్మ, వర్క్ ఏమైనా చేయనా అని ఇన్నోసెంట్ ఫేస్తో అడిగింది. ఏమ్మా, ఒంట్లో బాగోలేదా దేవా?
ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? హెల్ప్ చేయనా అని ప్రకృతి వైపరీత్యం పనులు చేస్తానంటే డౌట్ వచ్చిందే. అమ్మా యూ హర్టింగ్ మీ. అమ్మంటే మెరిసే మేఘం కురిసేవానా, ఇదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా అని బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుని ప్రేమగా అడిగితే, నా ప్రేమని పులిహోరలో పచ్చిమిర్చిలా తీసి పడేస్తావా? పోతున్నా, నైట్కి ఏం తినను నేను, నా బంగారం తిను అని బ్రతిమాలనే కరగను అని ఫ్రిడ్జ్లో థమ్సప్ బాటిల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది దేవ. ఎందుకు వల్లి నా బంగారు తల్లిని రొట్టంటూ ఉంటావు? నీ బంగారు తల్లిని నేనే ఏడిపించడమా? జరిగే పనా వాసు అది అని వాటర్ బాటిల్ ఇస్తూ అడిగారు. పాపం నైట్కి ఏం తినదంట. అంత లేదు, మీ పాప నేను వండిన గడ్డి తినలేక వచ్చిన చికెన్ పిజ్జాని లోపల పెట్టుకుని డ్రామా చేస్తోంది. ఏం గడ్డి వండావు? వాసు చిరుకోపంగా అరిచి మూతి తిప్పుకుని రూమ్కి వెళ్ళిపోతారు వల్లిగారు. వల్లమ్మ కోపం వచ్చిందే అని భార్య వెనుకగా వెళ్ళి డోర్ క్లోజ్ చేసి హత్తుకున్నారు. వదులు నన్ను. ఏంటి రోజు అంత ప్రేమ వచ్చింది నాపై వాసు అని పిలుస్తున్నావు? అప్పట్లో ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని గొడవలు అయితే జరగాలో అన్నీ వీళ్ళ జీవితంలో జరిగాయి. వాసుగారి ప్రేమను నమ్మి ఆవిడింట్లోంచి వచ్చిస్తే ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నారు ఆయన. కుటుంబ సభ్యుల దృష్టిలో వాళ్ళు చనిపోయినా తమ ప్రేమని మాత్రం ఇద్దరు బ్రతికించుకున్నారు. నీకే నా మీద ప్రేమ తగ్గింది అలకగా అంటారు వల్లిగారు. తన భార్యకి ఇష్టమైన బెల్లం జిలేబీ బ్యాగ్లోంచి తీస్తూ, ప్రేమ లేకుండానే జీవాదేవ వచ్చారా వల్లమ్మ అని అడిగారు కినుకుగా. సిగ్గు లేకుండా మాట్లాడకండి, నేను టీ పట్టుకొస్తా అని జిలేబీ తెచ్చినందుకు స్వీట్ కిస్ ఆయనకిచ్చి వంటిట్లోకి వెళ్తారు ఆమె. ఇషాన్, అంజు పార్కుకు వెళ్ళి కాసేపు ఆడుకుని తాత్కాలికంగా ఆ కళ నుండి బయటపడతాడు అతను. ఇషాన్, ఇంత లేట్ ఏంటి? పార్కుకి వెళ్ళాం వదిన, కాఫీ ఇవ్వగలవా? ఫ్రెష్ అయ్యి రండి ఇద్దరు అని శరణ్య వంటిట్లోకి వెళ్ళడంతో, ఆఫీస్కి ఎందుకు రానున్నావు ఇషాన్ అని గంభీరంగా వినిపిస్తుంది సంపత్ గారి గొంతు. బేబీ నువ్వు రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. సరే డాడీ అని అంజు రూమ్కి వెళ్ళడంతో, రీజన్ ఏంటో శ్రీ చెప్పలేదా అని కేర్లెస్గా ఆన్సర్ ఇస్తాడు తండ్రికి. కొడుకు కేర్లెస్ బిహేవియర్కి సంపత్ గారి ఇగో హట్ అయ్యి ఇషాన్ అని గట్టిగా అరుస్తారు. డోంట్ షౌట్, వీక్గా ఉన్న గుండె ఎప్పుడైనా ఆగిపోతుంది అని విసుగ్గా చెప్పి రూమ్కి వెళ్తాడు అతను. కొడుకు క్యారెక్టర్కి ఒళ్ళు మండి పళ్ళు పటపటా కొరకడం సంపత్ గారి వంత అవుతుంది. విసుగ్గా కనిపిస్తున్న మరిది ఫేస్ని చూస్తూ భుజంపై చేయి వేస్తుంది శరణ్య. లీవ్ మీ అలోన్ వదిన. ఎన్ని రోజులు ఒంటరిగానే ఉన్నావు కదా ఇషాన్? ఒంటరితనం బాగుంది వదిన. అంజు తను మమ్మీ ఎక్కడా అని నన్ను అడుగుతుంది నాన్న. బాధతో వదిన భుజం మీద వరుగుతూ, సారీ వదిన, నువ్వే అమ్మ అని చెప్పలేని పరిస్థితుల్ని కల్పించాను. ప్రేమగా అతని తల నిమురుతూ, అత్తయ్య చనిపోయే ముందు నీ గురించే చెప్పారు ఇషాన్. నువ్వు నా కొడుకువేగా. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యి కొడుకు పిచ్చోడిలా మారిపోతుంటే ఏ తల్లి చూడలేదు. గీత నుండి డైవర్ట్ అవ్వడానికి అంజు కల్మషం లేని ప్రేమ మాత్రమే మెడిసిన్ నీకు. అయినా మాకన్నా ప్రేమగా నువ్వే చూసుకోగలవు నీ బేబీని అంది. డాడీ బాత్ చేయించు, ఐఎమ్ సో టైర్డ్. కమింగ్ బేబీ. పిన్ని ఫుల్ ఆకలి, పొట్టపై చెయ్యేసుకుని క్యూట్గా అడుగుతుంది. డిన్నర్ రెడీ అంజు, నువ్వు డాడీ ఫ్రెష్ అయ్యి రండి అని శరణ్య బయటకు వెళ్ళడంతో ఇద్దరూ వాష్రూమ్కి వెళ్తారు. కాసేపు వాటర్లో ఆడుకొని ఆమెని రిఫ్రెష్ చేసి డ్రెస్అప్ అయి ఇద్దరు మాటలతో డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్కు వెళ్తారు. డాడీ స్టోరీ చెప్పవా? గీతాంజలి అని ఏంజిల్ ఉండేది. డాడీ ఇట్స్ మై నేమ్. ఆ ఏంజిల్ నేమ్నే నీకు పెట్టుకున్నా బేబీ. ఆ ఏంజిల్ మమ్మీనా డాడీ? అవును బేబీ, నీ మమ్మీని. వేర్ ఈజ్ షీ? డోంట్ నో. మమ్మీ వచ్చాక పనిష్ చేయ డాడీ, ఐ మిస్ హర్ సో మచ్ అని దిగులుగా అతని మెడను ఖర్చుకొని అలానే నిద్రలోకి జారుకుంటుంది అంజలి. నెమ్మదిగా కూతురు తల నిమురుతూ, మన బేబీనే అంజు అని నమ్ముతున్న గీతు ఎవరే మనల్ని దూరం చేశారు అని పిడికిలి బిగిస్తూ కోపంగా ఒకరికి కాల్ చేస్తాడు ఇషాన్. ఇంకా ఉంది.